నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉద్రిక్తతకు దారి తీసిన చలో కలెక్టరేట్ తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్ ముట్టడికి యత్నం కార్మికులను అడ్డుకున్న పోలీసులు కొనసాగిన నేతల అరెస్టులు మరో ఘనత సాధించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కార్గిల్లో నైట్ ల్యాండింగ్ విజయవంతంగా దిగిన C-130J పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో రా కదలిరా పాల్గొన్న చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలు పూర్తి ఆధిక్యాన్ని ఇచ్చాయని వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనకు పట్టం కట్టాలని చంద్రబాబు గోదావరి ప్రజానీకానికి పిలుపు వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి అధ్యక్షతన విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్సీపీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం సెంట్రల్ సీటు ఎవరికి ఇచ్చినా గెలిపించుకొని తీరుతామంటూ స్పష్టం క్యాడర్కు తగిన గుర్తింపు ఇవ్వాలంటూ పార్టీ పెద్దలకు విన్నపం బంగ్లాదేశ్ ఎన్నికలలో ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా పార్టీ ఘన విజయం 300 స్థానాల్లో 200 స్థానాలు కైవసం 3 నెలల్లో అమరావతి రాజధాని ఇది తథ్యమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు 3 నెలల్లో జగన్ ప్రభుత్వం క్లీన్ బౌల్ అవ్వడం ఖాయమని జగనన్న వదిలిన బాణం షర్మిల ఇప్పుడు జగన్ వైపు తిరిగిందని అన్నారు ఆచంట నియోజకవర్గంలో రా కదలిరా సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు బాబాయి హత్యలో చెల్లిపై కేసు పెట్టడమే జగన్ విశ్వసనీయత అని మద్యం నిషేధమని చెప్పి మద్యంపై అప్పు తేవడమేనా విశ్వసనీయత అని ప్రశ్నించారు సిపిఎస్ రద్దు అని జీతాలు కూడా ఇవ్వకపోవడమేనా విశ్వసనీయత అని నిలదీశారు 3 నెలల్లో జగన్ ప్రభుత్వం క్లీన్ బౌల్డ్ అవ్వడం ఖాయమని జగనన్న వదిలిన బాణం షర్మిల ఇప్పుడు జగన్ వైపు తిరిగిందని అన్నారు అసమర్థ అవినీతి మంత్రులతో జగన్ కేబినెట్ ఉందని వైసీపీలో బూత్ రత్నాలకు బూత్ సామ్రాట్లకు ఎమ్మెల్యే టికెట్లు మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు 2014లో 15కి 15 అసెంబ్లీలు 3కి 3 పార్లమెంటులు గెలిపించారని రానున్న ఎన్నికల్లోనూ టీడీపీ జనసేనల జైత్రయాత్రను ఇక్కడి నుండే ప్రారంభించబోతున్నామని వెల్లడించారు టీడీపీ జనసేన అంటే అత్యంత అభిమానం వారు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు అని మొట్టమొదటిసారిగా ఒకేసారి 2019లో తప్పటడుగు వేశారని తెలిపారు ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో వైసీపీ పని అయిపోయిందని వైసీపీ బ్యాచ్ మొత్తం త్వరలోనే ఇళ్లకు వెళ్లిపోతారని జోస్యం చెప్పారు వైసీపీ పాలనలో సమాజంలో ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా మీ జీవితాల్లో మార్పు వచ్చిందా మీ ఆదాయం పెరిగిందా అని చంద్రబాబు ప్రశ్నించారు ముఖ్యమంత్రి ప్రతిరోజు మాయమాటలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల ముందు ఏం చెప్పాడు గుర్తుందా ఆ రోజు మనకు చెప్పింది ప్రత్యేక హోదా తెస్తాన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెస్తాన్నాడా లేదా కేంద్రం మెడలు వస్తాన్నాడా లేదా ఎన్నికలు అవుతారు ఏం చేశాడు సాక్షాత్ మెడలుంచేసి అక్కడి నుంచి కేంద్రంతో భయపడిపోయి కేసుల కోసం సాక్షాత్ మెడలుంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎన్నికల ముందు అందరికీ చెప్పాడు కదా మా ఆడబిడ్డలున్నారు ఏమమ్మా మద్యపాన నిషేధం చేస్తా అన్నాడా మద్యపాన నిషేధం చేయకపోతే మీ దగ్గరకు వచ్చి ఓటడగని చెప్పాడా రేట్లు తగ్గిస్తానని చెప్పాడా ఏం చేశాడు బూమ్ బూమ్ తెచ్చాడు నాసిరకం బ్రాండ్లు తెచ్చాడు మద్యం మీరందరూ తాగేది అలవాటు అయింది కాబట్టి ఈరోజు మీరు చూస్తే మద్యాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్లకు అప్పులు తీసుకొచ్చాడు ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి ఇది విశ్వసనీయత నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గాని మీకు ఓటు హక్కు అడిగే అవకాశం లేదు ఆ అధికారం మీకు లేదు మద్యపాన నిషేధం మీద మాట తప్పిన మీరు మడమ తిప్పిన మీరు అడగడానికి అవకాశం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా 4వది మీరు చూస్తే ఊరూరికి వచ్చి ఉద్యోగస్తులతో అన్నాడు సిపిఎస్ అది ఎంత పని ఒక వారంలో చేస్తా అన్నాడు ఎన్ని వారాలైనా అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని
ఎన్నికల అనంతరం రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఉమ్మడి ప్రణాళికతో రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తామని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు జనసేనలో ఆదివారం రాత్రి చేరారు. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రోడ్లపై గుంతలను పోడ్చలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతానంటూ మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. కరేటి వాసు, వీరయ్య, నాగిశెట్టి సాయి చరణ్, నన్నపనేని రాంబాబుతో పాటు పలువురు నాయకులు, వారి అనుచరులు, కుటుంబ సభ్యులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 త్వరలో జరగబోవు అసెంబ్లీ ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎవరు నిలబడినా గెలిపించుకుని తీరుతామని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి వెల్లడించారు. సెంట్రల్లో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుండి పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న వారికి మాత్రం తగిన గుర్తింపు ఇవ్వాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2024లో జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయటమే తమ ముందున్న లక్ష్యం అంటూ స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి అధ్యక్షతన విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. స్థానిక సత్యనారాయణపురంలోని నాడార్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జానారెడ్డి, షాహీనా సుల్తానాతో పాటు మాజీ కార్పొరేటర్లు, డివిజన్ స్థాయి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు, గౌతమ్ రెడ్డి అధ్యక్షతన పార్టీ బలోపేతం కోసం చిత్తశుద్దితో పనిచేస్తామని, 2024లో సెంట్రల్ నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబడిన ఎవరినైనా గెలిపించుకుని సీఎం జగన్మోహన్ రెడ్డికి కానుకగా అందజేస్తామని స్పష్టం చేశారు. పార్టీ కోసం తొలి దశ నుండి పనిచేస్తున్న వారికి సముచిత స్థానం కల్పించాలని, తగిన గుర్తింపునివ్వాలని పార్టీ పెద్దలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మన సెంట్రల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద కుటుంబం ఉందంటే దానికి కారణమైనటువంటి మన గౌతమ్ రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు. ఎందుకంటే వైఎస్ఆర్ జెండా మన విజయవాడలో ఎగరవేయడం అనేది, అలాగే వైఎస్ఆర్ కుటుంబం ఇంత పెద్ద కావడానికి కారణమైన గౌతమ్ రెడ్డి గారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అలాగే పేద ప్రజలందరికీ ఒక ఎలా చెప్పాలంటే ప్రజలందరికీ ఒక ధీటుగా నడిపిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్, మన ముఖ్యమంత్రి, మీరందరూ పెద్దవాళ్ళు ఉన్నారు, మాట్లాడాలంటే నాకే టెన్షన్ వేస్తుంది. మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. అలాగే ఆయన ఈ నియోజకవర్గంలో ఆయన ఎవరిని నిలబెట్టినా సరే మనం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత మెజార్టీతో గెలిపించుకుందాం. అలాగే ఈరోజు ఇంత ముఖ్య కలయిక ఫంక్షన్ పెట్టినందుకు మన గౌతమ్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను కూడా ఈ స్టేజ్ మీద నుంచొని మాట్లాడుతున్నానంటే దానికి కారణం కూడా మనందరి గురువు అయినటువంటి పూనూరి గౌతమ్ రెడ్డి గారే. ఎందుకంటే నేను ఒక హౌస్ వైఫ్గా ఉండేదాన్ని. అలాగే మా మరిది ఎమ్మెల్సీ రుహుల్లా గారు కూడా గతంలో మా అత్తమ్మ కార్పొరేటర్గా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఇచ్చారు. అలాగే ఇప్పుడు మా అత్తమ్మ చనిపోతే మా మరిది గారికి కూడా ఎమ్మెల్సీగా ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి కూడా మర్చిపోరు అనేది ఈ మా కుటుంబంతోనే తెలుస్తుంది. స్తబ్దతగా ఉన్నటువంటి సమయంలో ఒక జోష్ తీసుకురావాలన్న ఉద్దేశంతో గౌతమ్ రెడ్డి గారు దాన్ని పూనుకొని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే మేము గౌతమ్ రెడ్డి గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రారంభం నుంచి కూడా జెండా ఆవిష్కరణ రోజు నుంచి, ఎందుకంటే మేము ఆ రోజు ఇడుపులపై లెగిస్తే అనుకునే గంటలో ఇడుపులపై హైదరాబాద్ లేకపోతే లోటస్ పాండ్ అనేది ప్రతిసారి కూడా వెళ్ళేవాళ్ళం. ప్రతి దాంట్లో కూడా ప్రతి కార్యక్రమంలో కూడా గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడవడం జరిగింది. ఆయనకి వచ్చినటువంటి
గుర్తింపుని ఈరోజు మనం మళ్ళీ కంటిన్యూ చేయాలంటే అందరూ కూడా ఏకతాటి మీద ముందుకెళ్ళాలని చెప్తున్నాను. ఇక్కడ మనకి విమర్శ కాదు కానీ పార్టీని ఒక రకంగా ఈ 2019 నుంచి మరి 21 లోపు పార్టీ చాలా కార్యకర్తలు ఎక్కడున్నారు ఎత్తుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చినటువంటి, ఎందుకంటే నేను అబ్జర్వర్స్ దగ్గర కానీ ఏ మీటింగ్ జరిగినా కానీ కొంత పార్టీలో కూడా కొన్ని మాట్లాడకూడదు కానీ పార్టీలో కూడా కొంత లోపం ఉంది. ఎందుకంటే కార్యకర్తల్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాం. కానీ ఇక నుంచి అయినా మనకున్న నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిని కూడా, ఒక సీనియర్ కార్యకర్త అవ్వచ్చు, మహిళ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ పలకరింపే మనకు ఆయుధంగా ఉంటుంది. ఎందుకంటే వార్డు స్థాయిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఏ మూలన ఉండా కానీ వారందరినీ కూడా పిలిచి పలకరించి నువ్వు రావట్లేదు ఏంటి అనేది. 2014లో మా తల్లిగారి రూహుల్లా గారికి మంచి భవిష్యత్తు ఉండాలంటే మా ఇంట్లో ఎవరు బయటికి రావంటే మా ఇంటికి వచ్చి మా నాన్నగారికి మా అన్నదమ్ములందరికీ కూర్చోబెట్టి రూహుల్లా భవిష్యత్తు ఆలోచించండి, రూహుల్లా కోసం మీరెవరో బయటికి రండి అంటే అప్పుడు మా తల్లిగారు 2 సార్లు మక్కాకి వెళ్ళిన ఆమె వద్దనకుండా కూడా బాబు భవిష్యత్తు బాగుంటుందంటే బయటకు వచ్చాం. 2019లో కూడా వద్దండి ఇక్కడ దాకా మా క్లోజ్ అండి ఆపేద్దామంటే మళ్ళీ అమ్మ వచ్చేది రామరాజ్యం, జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, మీరు పడిన కష్టానికి ఫలితం దక్కిందమ్మా రండి అని మళ్ళీ బతిమల్లారు. అది సాక్ష్యం ఆయనకు తెలుసు మనం ఉన్నప్పుడు కూర్చోబెట్టి ఆ రోజు చెప్పడం జరిగింది. మళ్ళీ అమ్మగారు నుంచున్నారు, అట్లాగే ఎమ్మెల్సీ రావడం జరిగింది. దానికి ముఖ్య పాత్ర పోషించి ఎమ్మెల్సీ రావడానికి కారణమైన మా గురుగారు గౌతమ్ రెడ్డి గారండి. దాని తర్వాత కూడా మళ్ళీ అప్పుడు బీఫామ్లు కూడా ఇచ్చేటప్పుడు కూడా గురుగారు ఉన్నారు. అప్పుడు డమ్మీ అభ్యర్థి కూడా ఎవరిని వేస్తే బాగుంటుందని సలహాలు ఇచ్చారు. అప్పుడు మా మిసెస్ గారు షైనా సుల్తానా గారికి డమ్మీ వేయడం జరిగింది. మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు మన గౌతమ్ రెడ్డి గారు. ఈయన నాయకత్వంలోనే వైఎస్ఆర్సీపీ ఇవాళ వరకు ప్రయాణం సాగించింది అని అంటే దానికి బీజం వేసినటువంటి వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు. ఈ గౌతమ్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ ఇంతింతై వటిడింతై అనేటువంటి పద్ధతుల్లో ఎంత దూరమైనా ప్రయాణం చేయడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నాం. ఇది ఒక విషయం. రెండో విషయం, చెప్పాడంటే చేస్తాడంతే అనేటువంటి ఒక నినాదాన్ని మనం అందరం వింటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చెప్పాడంటే చేస్తాడంటే అనేటువంటి మాట ఎంత నిజమో, గౌతమ్ రెడ్డి గారు కూడా అర్ధరాత్రి 1 గంటన్నరకి 2 గంటలకి ఫోన్ చేసినా కూడా పలకరిస్తే పలికే మనిషి, మీకు అండగా దండగా నేను ఉన్నానని చెప్పి నిలబడేటువంటి మనిషి. చెప్పాడంటే అడిగారంటే అండగా ఉంటాడంతే అనేది గౌతమ్ రెడ్డి గారికి ఉన్నటువంటి నిబద్ధత. ఈ రెండు ఒక వంక అయితే మూడో విషయాన్ని ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాయకులే, ఎవరో కార్యకర్తగా అనుకోవాల్సిన ఇది కాదు, మొత్తం అందరూ నాయకులే ఉన్నారు. ఈ నాయకులు ఏం చేయాలో కార్యక్రమాలు చెప్పాల్సినటువంటి అవసరమూ లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రచారంలో భాగంగా మీ అందరికీ వివరించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని అవపోసన పట్టినటువంటి వ్యక్తులు మీ అందరూ కూడా. ఈ కార్యక్రమం నిర్వాహకులు ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ 175 నియోజకవర్గాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ అధిష్టానం సమాయత్తమవుతున్న వేళ సీఎం జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకంతో పాటు అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన బదిలీల అంశంలో పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేసేందుకే ఆత్మీయ సమావేశం నిర్వహించినట్లు తెలియజేశారు. రానున్న ఎన్నికల పోరులో వైఎస్ఆర్సీపీ అత్యధిక ఓట్లతో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని మరోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలన్నదే తనతో పాటు పార్టీ నేతల కార్యకర్తల ముందున్న ప్రథమ లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆ క్రమంలోనే సెంట్రల్ నియోజకవర్గ పార్టీ నేతలను, డివిజన్ స్థాయి నాయకులు, కార్యకర్తలను ఒక చోటుకు చేర్చే దిశానిర్దేశం చేయడంతో పాటు పార్టీ క్యాడర్ను ఒక తాటిపైకి తీసుకువచ్చి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరపున
ఎవరిని నిలబెట్టినా వారి గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తామని స్పష్టం చేశారు. పార్టీ తొలినాటి నుండి కష్టపడి పనిచేస్తున్న నేతలు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వాలని తాము విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలియజేశారు. కుల సంఘాలతో సంబంధం లేకుండా సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థిని గెలిపించుకోవడమే తమ ధ్యేయమని మరోసారి స్పష్టం చేశారు. ప్రతి డివిజన్లోనూ కూడా రాజకీయాలంటే తెలియనటువంటి వాళ్ళు కూడా ఒక స్థాయికి తీసుకురావడం అనేది జరిగింది. కాకపోతే ఏంటంటే 2010 నుంచి ఉండేటువంటి దాంట్లో వచ్చినటువంటి నాయకులు తమ చిత్తం వచ్చినట్టు చేసంటే కొంచెం విమర్శ అనేటువంటిది కాదు, కానీ వారికి సంబంధించినటువంటి వారిని పెట్టుకుని ప్రయాణం చేయటం ఒక రకంగా మంచిదే. కానీ అది పార్టీ బలోపేతం అవడానికి అవునా కాదా అనేటువంటిది మాత్రం అది చెక్ చేసుకోవాలి. అది రెండోది, ఇవాళ ఉన్నటువంటి దీంట్లో కూడా మనం ఇక్కడ కలిసినటువంటిది భవిష్యత్తులో అయినా కానీ కూడా ఉండేటువంటి కార్యకర్తలు పనిచేసేటువంటి వాళ్ళు ఎవరు ఏంటి, ఎవరితో ఉన్నారు అనేటువంటి కాదు, వాళ్ళు పార్టీతో ఉంటారా లేదా. అది ఉంటే నాతోనే ఉంటారు, వచ్చే పెద్ద ఒక లీడర్ వస్తే ఆ లీడర్తో కూడా పనిచేస్తారు. అది పార్టీ కోసం ఉండేటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ చిన్న చిన్న నాయకత్వాన్ని అయినా కానీ కూడా వాళ్ళకి అందజేయాల్సినటువంటి బాధ్యత రాబోయేటువంటి నాయకులు చేయాలి. ఇక్కడ అనేక మంది కొన్ని సందర్భాల్లో అన్యాయం కూడా కొంతమంది జరిగింది. జగన్ గారు డైరెక్ట్ సంతకం పెట్టి పలానా పోస్ట్ ఇవ్వమంటేనే ఆ పోస్టులు ఆపేసినటువంటి నాయకులు కూడా ఉంటారు. లేదంటే కనుక ఇంకా కూడా కనుక ఫలానా వార్డులో బ్రహ్మాండమైనటువంటి వ్యక్తి ఇతను అనేటువంటిది ఐడెంటిఫై చేసి 1000 మందిని 500 మంది ర్యాలీ చేయగలిగినటువంటి నాయకుడున్న ఆయన పక్కన పెట్టి నా ఇంట్లో పనిచేసేటువంటి వాడిని తీసుకొచ్చి నాయకుడిగా కూడా చేసినటువంటి సందర్భంలో ఇవన్నింటినీ కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే భవిష్యత్తులో ఇవన్నీ కూడా రాకుండా ఉన్నట్లయితే మరలా వీరు ఫస్ట్ జెండా పట్టుకున్నటువంటి ఏ జెండా పట్టుకోనటువంటి స్థితిలో పట్టుకుని ఈ రోజు వరకు కూడా ఇలాగ నిలబడి ముందుకెళ్తున్నటువంటి ఈ కార్యకర్తలందరినీ భవిష్యత్తులో వచ్చేటువంటి నాయకులందరూ కూడా వారిని యొక్క కష్టాన్ని వారి యొక్క దాన్ని కాపాడి ముందుకు తీసుకువెళ్ళడానికి మేము సహకరించాలని మాత్రమే పెడుతున్నాం. మనందరూ ఒక తాటిపై మాత్రం కంపల్సరీగా ఉందాం. మన యొక్క ఐకమత్యమే ఎదుటివాడికి భయం కలగాలి. ఎదుటివాడికంటే టీడీపీ వాడికి కానీ ఇతర పార్టీలకు కానీ భయం కలగాల. అరే ఎవరిని తీసుకొచ్చినా కానీ వీళ్ళందరూ కలిసికట్టుగా వస్తున్నారా అనేటువంటిది రావాలి. అదే పద్ధతిలో మనం చేసినటువంటి దాన్ని మన నాయకులు కూడా మనల్ని గుర్తించాలనేటువంటి పెట్టుకుంటూ ముఖ్యంగా మన మహిళలందరికీ కూడా సముచితమైన స్థానాన్ని కల్పించాలని కూడా కోరుకుంటూ భవిష్యత్తు మనకి మంచి రోజులు వస్తాయి అనేటువంటిది ఎప్పుడైనా కానీ కూడా దాని మీద ఉండాలి. ఇప్పుడు నాకు పదవి లేదు కాబట్టి 2019లో నేను కనుక బయటికి వెళ్ళిపోతే అది కొంత నష్టం జరిగేటువంటిది ఉంటుంది. దాంతోపాటు మళ్ళీ లేట్ ఇంకొక రకంగా ఉంటుంది. అలా కాకుండా ఉంటాం వన్ డే, ఇవాళ కాతే రేపు కాతే ఎల్లుండి అయినా కానీ వస్తాయి అనేటువంటిదే భావన ఉండాలి. పాజిటివ్ దృక్పథంతో మనం థింక్ చేసినట్లయితే అన్నీ మన చేతికి వచ్చేటువంటిది ఉంటుంది. సరే రాకపోతే ఏం చేయాలి ఎట్లా అనేది తర్వాత చూద్దాం. మరీ అవమానం పడిపోయి అనేక రకాలైనటువంటి ఇది గందరగోళం అవుతుంటే అప్పుడు మనం ఏది చేసినా కానీ మనకేం ఇబ్బంది ఉండదు. అది అధిష్టానం దృష్టికి మొత్తం అన్నీ కూడా మనకు వెళుతున్నాయి. మనం ఏమేం చేసినాయి, మనం ఏమేమి ఏ రకంగా మనం ఇబ్బంది పెట్టారు జరిగిందని, ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటుందని వాళ్ళు మన ఎలక్షన్లో చూస్తున్నాం. లేదంటే కానీ ఇంకో రకంగా ఉండేది కదా. అవి జరిగినాయి కాబట్టి ఇప్పుడు మన కొత్త నాయకత్వాన్ని రావటం అనేది జరిగింది. ఈ తరుణంలో అనేక మంది ప్రయత్నం చేయటం అనేది, జానారెడ్డి కూడా ప్రయత్నం అనేటువంటిది చివరి దాకా రావటం అనేటువంటి జరిగింది. ఏదైనా మనం రాలేదు కాబట్టి మనం పక్కకి వెళ్ళిపోతాం అనేటువంటిది లేకుండా మనం కలిసికట్టుగా ఐకమత్యంగా ఓ పద్ధతి ప్రకారంగా ముందుకెళ్దాం. మనకి మంచి రోజులు భవిష్యత్తులో వస్తాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్సీపీలో వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. అవి ఎంతలా అంటే ఎమ్మెల్యే నివాసం వద్దే కత్తులతో పొడుచుకునేంతలా. అధికార వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యే ఇంటి ముందు పార్టీ నేతలు, కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి కత్తులతో దాడి చేసుకున్న ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. నూజివీడు శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నివాసం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య జరిగిన గొడవలో ఓ యువకుడికి 10 కుట్లు, మరొకరికి 4 కుట్లు పడ్డాయి. కత్తిపోటులో గాయపడిన వారికి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మొదట వైఎస్ఆర్సీపీ యువ నాయకులు మేకల అనిల్, రంగబాబు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఆ గొడవ కాస్త చిలికి గాలివానలా మారింది. చివరకు ఇరు వర్గాలు కత్తిదాడి చేసుకునే వరకు చేరుకోవడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కత్తిదాడి నేపథ్యంలో నూజివీడు పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎమ్మెల్యే ఇంటి ముందే కత్తులతో దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎమ్మెల్యే నివాసంతో పాటు నూజివీడు పట్టణం పెద్ద గాంధీ బొమ్మ కూడలి వద్ద పోలీసులు ముందస్తుగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేశారు. ఈ నెలాఖరులో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుందని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు, విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. 10 రూపాయల నుంచి 100 రూపాయలు దోచుకునేలా వైసీపీ పాలన ఉంది. ఇసుక ధరలు పేదలకు భారమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందని ప్రజలే చెబుతున్నారు. టీడీపీ హయాంలోని మంచి పథకాలన్నింటినీ వైసీపీ రద్దు చేసింది అని మండిపడ్డారు. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుందని అనేక రకాల కథనాలు అటు పత్రికల్లో, టీవీల్లో వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎన్నికలు వచ్చే వేళ ప్రజలందరికీ ఒక విజ్ఞాపన చేయాలనే ప్రత్యేకంగా ఈ యొక్క విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. మీ ద్వారా ప్రజలందరినీ నేను కోరేది ఒకటే, దాదాపుగా 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు చూశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు చూశారు. ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే, సగటు ప్రజలు మాట్లాడే భాష ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉందంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఈ చేత్తో 100 రూపాయలు లాక్కునే ప్రభుత్వంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. నిరంతరం ప్రజల్లో తిరుగుతున్నప్పుడు నేను గాని, నా కుటుంబ సభ్యులు గాని, క్లస్టర్ ఇన్ఛార్జీలు గాని, డివిజన్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, ప్రచారకర్తలు నిరంతరం రూరల్ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు గాని, ఇతరత్రా పనుల మీద ఇతర జిల్లాలకు వెళ్లినప్పుడు గాని, ప్రైవేట్ కార్యక్రమాల్లో 10 మందిని కలిసినప్పుడు గాని, ముఖ్యంగా సామాన్య కుటుంబాలు, పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, యువత అందరూ చెప్పే మాట ఒకే ఒక్క మాట, కుడి చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో 100 రూపాయలు లాక్కునే ప్రభుత్వం. ఏమిటి దీనికి కారణం అంటే, ప్రజలందరి నోట్లోంచి వచ్చే మాట, కూరగాయల ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, కరెంటు ఛార్జీలు అయితే మామూలుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి. ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు షాక్ కొట్టాలంటే తీగలు పట్టుకోబడలేదు. నెల నెల జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాకు, గుండె దాడనే పరిస్థితి. ప్రతి 2500 మందికి ఒక ఆరోగ్య కేంద్రం అందుబాటులో ఉండాలనే దృఢమైన సంకల్పంతో వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కాచవరం గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో 20.80 లక్షల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా పేదలకు పైసా ఖర్చు లేకుండా ఉచిత వైద్యం మరింత అందుబాటులోకి వస్తుందన్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండే పీహెచ్సీకి వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రతి క్లినిక్లోనూ బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ను నియమించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్లినిక్లలో 12 రకాల వైద్య సేవలు అందించడంతో పాటు 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. 65 రకాల మందులతో పాటు 67 రకాల బేసిక్ మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంటుందన్నారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇక్కడే టీకాలు వేయించుకోవచ్చని, అన్ని రకాల టీకాలు ఇక్కడే అందుబాటులో ఉంటాయన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, అందుకే అందరూ ఆరోగ్యంగా ఉండాలని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను విస్తృతంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా పార్టీ ఘన విజయం సాధించింది. 3/2 స్థానాలను కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా వరుసగా 4వసారి, మొత్తంగా 5వసారి ఆ దేశ పగ్గాలు చేపట్టనున్నారు. ఆదివారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ 3/2 మెజారిటీ సాధించింది. పార్లమెంటులో 300 స్థానాలకు గాను 299 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగక అవామీ లీగ్ 200 సీట్లతో గెలిచిందని ఎన్నికల సంఘం ప్రతినిధి వెల్లడించారు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ఆధారంగా అవామీ లీగ్ను విజేతగా ప్రకటిస్తున్నాం. మిగిలిన నియోజకవర్గాల కౌంటింగ్ పూర్తయ్యాక తుది ఫలితాలు వెల్లడిస్తామని ఎలక్షన్ కమిషన్ ప్రతినిధి వివరించారు. Our country is the sovereign country, sovereign independent country. Maybe it's a small country, but we have big population. So people's right, we have established people's democratic right and also right to their better life or their prosperous life. That is our main aim. We want to do that. So I am trying my best to ensure that democracy should continue in this country. And without democracy, you cannot make any development. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కలెక్టరేట్ ముట్టడికి మున్సిపల్ కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కార్మికులను అరెస్టు చేసి ఈడ్చుకుంటూ వెళ్లారు. తోపులాటలో కొందరు మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని సిఐటియు నాయకులు, కార్మికులు నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజుల నుండి సమ్మె చేస్తా ఉన్నారు. ఆయన జగన్ ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేకుండా ఊరికనే ఉత్తిత్తి చర్చలతో కాలయాపన చేస్తా ఉన్నారు. గత్యంతరం లేక మున్సిపల్ కార్మికులు కలెక్టర్ కార్యాలయం దగ్గరకు వచ్చి వినతి పత్రాలు సమర్పిద్దామని వస్తా ఉంటే దౌర్జన్యంగా బలవంతంగా అరెస్టు చేసి మహిళలను కూడా చూడకుండా దౌర్జన్యం చేస్తా ఉంది. మొన్న అంగన్వాడీల మీద దౌర్జన్యం, ఇవాళ మున్సిపల్ కార్మికుల మీద దౌర్జన్యం. వీళ్ళందరూ బలహీన వర్గాలు, పేదవాళ్లు, అట్టడుగునటువంటి వాళ్ళు, రోడ్లు ఇచ్చేవాళ్ళు, మంచినీళ్లు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టి వాళ్ళ మీద జులుం చలాయించడం ఇది దుర్మార్గం. జగన్ ప్రభుత్వం ఇవాళ పదవిలోకి పేదవాళ్ళుంటే ఆ పేద కార్మికుల యొక్క పొట్ట కొడతా ఉంది. 4 ఏళ్ల నుండి 5 ఏళ్ల నుండి ధరలు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమంటే ఇంత దౌర్జన్యం చేయటం ఈ ప్రభుత్వానికి తగదు. విజయవాడలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈడ్చిపడేశారు మమ్మల్ని అందరినీ. కార్మికుల్ని, ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళందరినీ లాగేసి దౌర్జన్యంగా రోడ్డు మీద ఇడ్చుకుంటూ ఏమి నేరం చేశారు? నేరం చేసింది వాళ్ళ ప్రభుత్వం, తప్పు చేసింది ప్రభుత్వం, తప్పు చేసింది ముఖ్యమంత్రి. మాట తప్పాడు. ఇవాళ మున్సిపల్ కార్మికులకి పర్మనెంట్ చేస్తా అని మాట చెప్పావు. 5 ఏళ్ళైనా ఇంతవరకు పర్మనెంట్ చేయకుండా కార్యాపన చేస్తా, పైపెచ్చు దౌర్జన్యం చేస్తావా? అందుకే కార్మికుల సమస్యలు రాష్ట్రం అట్టుడికిపోతా ఉంది. అన్ని వర్గాల కార్మికులు రోడ్డు ఎక్కారు. దీన్ని ఎంతకాలం అని చేస్తావు నువ్వు? ఇవాళ ఎస్మా చట్టాలు పెడతావా? చట్టాలతో పాత ప్రభుత్వాలన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి. ఎప్పటికైనా సరే ఈ ప్రభుత్వం దిగిరావాలి. ఈ దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. మున్సిపల్ కార్మికుల ఆందోళన ఆగదు, ముందుకు సాగిస్తాం. అందరు కార్మికులతో కలిసి ఈ రోజున ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. అందుకే ఈ రోజున
ఈ రోజు మున్సిపల్ కార్మికుల మీద రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ దౌర్జన్యాన్ని తీవ్రంగా మేము ఖండిస్తాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరోసారి తన సత్తా చాటుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద సైనిక రవాణా విమానాల్లో ఒకటైన C-130Jని కార్గిల్ ఎయిర్ స్ట్రిప్లో తొలిసారిగా రాత్రిపూట విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారుల ప్రకారం ప్రయాణించే మార్గంలో టెరైన్ మాస్కింగ్ని ఉపయోగించడంతో కూడిన ఆ ఆపరేషన్లో గరుడ్ కమాండోల శిక్షణా మిషన్ను సజావుగా పూర్తి చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ Xలో షేర్ చేసింది. యుద్ధం సహా అత్యవసర పరిస్థితుల్లో వీలైనంత త్వరగా కమాండోలను ఎలా మోహరించాలి అనేది కమాండోల శిక్షణలో ఒక భాగం. ఇటీవలే IIFC-130J విమానాన్ని తొలిసారిగా కార్గిల్ ఎయిర్ స్ట్రిప్లో రాత్రివేళ విజయవంతంగా ల్యాండ్ చేశామని ఎయిర్ ఫోర్స్ తెలిపింది. అయితే నైట్ ల్యాండింగ్కు సంబంధించిన వివరాలను మాత్రం IIF వెల్లడించలేదు. నిజానికి కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లోని కార్గిల్లో విపరీతమైన చలి వాతావరణం ఉంటుంది. కానీ భారతదేశ భద్రతకు సంబంధించి ఇది అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. కార్గిల్ హిమాలయాల్లో 8,000 అడుగుల ఎత్తులో ఉంది. అలాంటిది ఏకంగా C-130J సూపర్ హెర్క్యులస్ విమానాన్ని రాత్రి సమయంలో అక్కడ ల్యాండ్ చేసింది. ఈ వ్యూహాత్మక ప్రదేశంలో నైట్ ల్యాండింగ్ని విజయవంతంగా అమలు చేయడం భారత వైమానిక దళం మెరుగైన సామర్థ్యాలను ప్రదర్శించడమే కాకుండా సవాళ్లతో కూడిన భూభాగాల్లోనూ పోరుకు సై అని ప్రపంచానికి హెచ్చరికలు పంపినట్లయింది. సూడాన్ అంతర్యుద్ధం సమయంలో IIFC-130J సూపర్ హెర్క్యులస్ విమానాన్ని గతేడాది ఏప్రిల్లో ఉపయోగించారు. అప్పుడు కూడా నైట్ ల్యాండింగ్ నిర్వహించిన IIF తన సత్తాను చాటుకుంది. రాత్రి 8 గంటలకు జెడ్డా నుంచి బయలుదేరి C-130Jలో 2 పైలట్లు, 1 నావిగేటర్, 1 ఫ్లైట్ గన్నర్, 1 ఇంజనీర్, 3 సాంకేతిక సిబ్బంది ఉన్నారు. అలాగే 8 మంది గరుడ్ కమాండోలు కూడా వారి వెంట ఉన్నారు. అత్యాధునిక ఆయుధాలు, నైట్ విజన్ పరికరాలు, వ్యూహాత్మక ఫ్లాష్ లైట్తో కూడిన బృందం రాత్రి ఆపరేషన్ను ఖచ్చితత్వంతో విజయవంతంగా అమలు చేసింది. IIF వద్ద ప్రస్తుతం 12 C-130J విమానాలు ఉన్నాయి. హిండన్లోని 77వ స్క్వాడ్రన్, పనాగర్లోని 87 వింగ్స్ ఆఫ్ వాలర్ స్క్వాడ్రన్ నుంచి ఇవి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. లాక్హీడ్ మార్టిన్ రూపొందించిన C-130J అత్యంత అధునాతన ఎయిర్ లిఫ్టర్గా గుర్తింపు తెచ్చుకుంది. US ప్రభుత్వ విదేశీ సైనిక విక్రయాల కార్యక్రమం కింద భారత్ దీనిని అమెరికా నుంచి కొనుగోలు చేసింది. అనంతరం మన దేశ అవసరాల పరిస్థితులకు అనుగుణంగా C-130Jలో మార్పులు చేర్పులు చేశారు. ఏరియల్ రిఫ్యూయలింగ్, సెర్చ్ అండ్ రెస్క్యూ, పారాడ్రాప్, ఎలక్ట్రానిక్ నిఘా, వాతావరణ నిఘా వంటి అనేక రకాల మిషన్లను ఈ ఎయిర్ క్రాఫ్ట్ నిర్వర్తిస్తోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఉద్రిక్తతకు దారితీసిన చలో కలెక్టరేట్, తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్ ముట్టడికి యత్నం, కార్మికులను అడ్డుకున్న పోలీసులు, కొనసాగిన నేతల అరెస్టులు. మరో ఘనత సాధించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, కార్గిల్లో నైట్ ల్యాండింగ్, విజయవంతంగా దిగిన C-130J. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో రా కదలిరా పాల్గొన్న చంద్రబాబు, 2014 ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలు పూర్తి ఆధిక్యాన్ని ఇచ్చాయని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనకు పట్టం కట్టాలని చంద్రబాబు గోదావరి ప్రజానీకానికి పిలుపు. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి అధ్యక్షతన విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్సీపీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం. సెంట్రల్ సీటు ఎవరికి ఇచ్చినా గెలిపించుకొని తీరుతామంటూ స్పష్టం. క్యాడర్కు తగిన గుర్తింపు ఇవ్వాలంటూ పార్టీ పెద్దలకు విన్నపం.
బంగ్లాదేశ్ ఎన్నికలలో ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా పార్టీ ఘన విజయం 300 స్థానాల్లో 200 స్థానాలు కైవసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.